అందరి దగ్గర అవమానించబడ్డాడు. చాలా సందర్భాల్లో యేసుప్రభు వారు అయితే డైరెక్ట్గా అందరి ముందు సాతాను నా వెనక్కి పో అని అనే మాటకి అనుకుంటాను అందరి ముందు పేతురు చిన్నపోయి ఉంటాడు. ఎందుకంటే అందరి దగ్గర పేతురు కంటే ఒక ప్రాధాన్యత ఉంది, ఒక ఇంపార్టెన్స్ ఉంది. కనుక యేసుప్రభు వారి స్వయంగా పేతురుని సాతానా అనేటప్పటికీ చాలా చిన్నపోయి ఉంటాడు. అంటే ఇలాంటి ఆతురత కలిగినటువంటి వ్యక్తి అన్ని విషయాల్లో యేసుప్రభు వారి దగ్గర చాలా సన్నిహితంగా ప్రయాణించినటువంటి పేతురు యేసుప్రభు వారు ఒంటరిగా కొన్ని ప్రదేశాలకు వెళుతున్నప్పుడు పేతురు, యాకోబు, యోహానికి ఈ ముగ్గురికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత. మరి పేతురు చాలా సన్నిహితంగా చాలా దగ్గరగా యేసుప్రభు వారిని చూశారు. అంత మాత్రమే కాదు, యేసుప్రభు వారిని గెత్సేమనేటువంటి తోటలో పట్టుకున్నప్పుడు పేతురు తొందరపడి కత్తి ఉపయోగిస్తే యేసుప్రభు వారు పేతురు తొందరపడుతూ కత్తి పట్టుకున్నవాడు దానితోనే మరణిస్తాడు అని పేతురుని గద్దించినటువంటి యేసుప్రభుని చూశాడు. ఆ తర్వాత యెరూషలేములో జయప్రవేశం దినమున కొరడాను జులిపించినటువంటి యేసుప్రభు వారిని చూశాడు. ఆ తర్వాత అంటే ఇలా పలు రకాల సందర్భాలలో యేసుప్రభు వారిని చాలా దగ్గరగా చాలా సన్నిహితంగా చూస్తున్నటువంటి పేతురు ఈ 2వ పేతురులోకి వచ్చేటప్పటికి 3వ అధ్యాయం 8వ వచనములో ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 9వ వచనంలో చదివితే, కొందరు ఆలస్యమని ఎంచుకొనుట తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల అంటే యేసుప్రభు వారు కోపడిన సందర్భాలు చూశాడు, కిట్టిన సందర్భాలు చూశాడు, విసుక్కున్న సందర్భాలు చూశాడు. అంటే ఇలా పలు రకాల సందర్భాలు. అప్పటి వరకు ఎందుకు రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి యేసుప్రభు వారిని ముట్టుకుంటే ఒక్కసారిగా అన్ని వేల మందిలో సడన్గా నిలబడిపోయి పేతురు నన్ను ఎవరు ముట్టుకున్నారు అంటే పేతురు అంటే ఇంతమందిలో నేను ఎలా పట్టుకోగలనయ్యా, ఎవరు ముట్టుకున్నారో మాకు ఎలా తెలుస్తుంది అని అంటే లేదు ఎవరు ముట్టుకున్నారు నన్ను అంటే ఆయన విసుక్కున్నాడు. చాలా సందర్భాలు ఇన్ని పరిస్థితులు దాటుకొని వచ్చినటువంటి పేతురు ఇప్పుడు యేసుప్రభు వారి కోసం చెప్పేటువంటి మాట ఏంటంటే ఆయన దీర్ఘశాంతము గలవాడు. ఎలాంటి సందర్భంలోనైనా దీర్ఘశాంతం కలిగి ఉంటాడు. ఆయన కోపపడేవాడు కాదు, ఆయన తొందరగా ఆతృత పడేవాడు కాదు, ఏ విషయంలో ఆతృత పడేవాడు కాదని చెబుతూ ఉన్నాడు. ఏ విషయంలో ఆతృత పడేవాడు కాదనంటే చూడండి, ఇక్కడ 8వ వచనం ఉన్నట్టు, ప్రియులారా ఒక సంగతి మరిచిపోకడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నది, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని చేయవాడు కాడు, కానీ నశించకూడదని, ఎవ్వరు కూడా నశించిపోకూడదని మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడనంటే నశించిన దానిని వెదకి రక్షణ కలుగు చేయడానికి, రక్షించడానికి వచ్చారు. కనుక నశించిపోయే వారి కోసం వెంటనే కోపపడే వ్యక్తి అయితే మన దేవుడు కాదు. కొన్ని సందర్భాలలో భక్తి జీవితంలో స్థిరపడడానికి, భక్తి జీవితంలో నిలదొక్కుకోవడానికి కొద్ది సమయం పడుతుంది. ఎందుకంటే మనము లోకము నుంచి వేరుపరచబడిన వారిని ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యము చేత ఏడవబడుతున్నప్పుడు ఆయన మనల్ని పిలుచుకున్నాడు. పిలుచుకున్నటువంటి దేవుడు తన ఉచితమైన రక్షణ మనకి పరిచయం చేస్తున్నప్పుడు ఆ రక్షణని చాలామంది ఎలా ఉంటూ ఉన్న పౌలు గారు అంటారు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యపరిచేవారు ఉన్నారు. అంటే ఆ రక్షణ నిర్లక్ష్యపరిచే క్రమంలో ఉన్నప్పుడు వెంటనే ఉగ్రతను మన మీద కుమ్మరించేటువంటి దేవుడైతే కాదు. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. ఎందుకు కోపపడడం లేదు అని అంటే దీర్ఘశాంతపరుడు కనుక మీకు ఉదాహరణకు తెలియజేస్తాను. నోవా కాలంలో దేవుడు వచ్చి అన్నాడు, ఈ తరమంతా కూడా కంప్లీట్గా చెడిపోయింది. ఆయనకు తెలుసు, ఆయన డైరెక్ట్గా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నారు ఆయన, తరమంతా కంప్లీట్గా చెడిపోయింది. అయితే ఈ తరమంతటిలో ఎంతమంది నాకు నీతిమంతులుగా కనబడ్డారు? ఒక్కడి నీతిమంతులుగా కనబడితే నోవాహు ఒక్కడినే దేవుడు రక్షించాలి. మరి తన బిడ్డలు ఎందుకు రక్షించాడు దేవుడు? ఖచ్చితంగా కోపము, ఒకవేళ ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు కాదు, ప్రేమ లేదు, సహనం లేదు, ఓర్పు లేదు. మరి లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా నాశనం చేసి నువ్వు ఒక్కడమే ఉండు అని దేవుడు చెప్పాలి. ఆ తరమంతుడిలో నోవాహు ఒక్కడే నీతిమంతుడని నోవాహుకి దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన తర్వాత నోవాహు దాదాపుగా వాడ తయారు చేయడానికి ఎంతకాలం పట్టింది? 100 సంవత్సరాలు. అంటే 100 సంవత్సరాలు అంటే ఎన్ని తరాల వారు ఉంటాయి? బైబిల్ ప్రకారంగా చూస్తే తరానికి ఎన్ని సంవత్సరాలు దేవుడు
ఒక మనిషికి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు? 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నాడు 80 సంవత్సరాలు, అది కూడా ఆయాసము దుఃఖమే అన్నాడు. అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఒక 2-3 తరాలు అనేవి ఆ 100 సంవత్సరాల్లో పోయి ఉంటాయి. 2-3 తరాలు ఎలాగ అవుతాయండి? ఒకటే కదా అవుతుంది అనుకుంటున్నారేమో. అంటే 100 సంవత్సరాలు కంప్లీట్గా బ్రతికిన వారు అందరూ ఉండరు. ఒకరు పుట్టిన వెంటనే చనిపోతారు, కొంతమంది. ఎందుకని? దావీదుకి బెత్షెబకి పుట్టిన బిడ్డ పుట్టిన వెంటనే పురిట్లోనే చనిపోయాడు. ఆయన 100 సంవత్సరాలు బ్రతకలేదు. అంటే అబ్షాలోము ఎవరి ప్రాయంలో చనిపోయాడు. ఇప్పుడు చూడండి, పాత నిబంధన కాలంలో ఒక దైవజనుడు బిడ్డలు లేకుండా బాధపడుతున్నటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి, గెహజీ అడుగు ఆమెను ఒకసారి, ఆమెకి ఏం కావాలి? రాజుతో మాట్లాడాలి, ఆస్తి కావాలి, ఐశ్వర్యం కావాలి, ఏం కావాలని అడిగంటే, అయ్యా ఆమెకి ఏమీ వద్దట, ఆమెకి ఏం అవసరం లేదు, అన్ని సౌకర్యాలు తనకు ఉన్నాయి, అయితే తనకి బిడ్డలు లేరయ్యా అని అంటే ఆమె కోసం ప్రార్థించినప్పుడు ఆ బిడ్డ 5వ సంవత్సరం, అంటే 5వ ఏట, 8వ ఏటకి 5వ ఏటకి, అంటే 5 సంవత్సరానికి 8 సంవత్సరానికి మధ్య కాలంలో ఆ యవన కుమారుడు, అంటే నడవడానికి చిన్నవాడు, ఎత్తుకోవడానికి పెద్దవాడు కనుక ఆ తల్లి వాడిని తీసుకెళ్ళి గదిలో పెట్టేసి తలుపులేసి గాడిదికి గంత కట్టి దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నేనేమన్నా పిల్లలేమని అడిగినా? అడగలేదు కదయ్యా. దైవజనుడిగా నువ్వు మా ఇంటికి వస్తే నీకు పరిచయం చేస్తాను, నాకు కలిగిన ఈవులన్నీ కూడా నీకు భోజనంగా వడ్డించాను, నా ఇంటి మీద నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గదిని, దీపస్తంభమును, మంచమును, బల్లని ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాను కదా. నేనేం అడగలేదు కదా. అడగకుండా నీ అంతటి నువ్వే దేవుని సేవకుడిగా నా కొరకు ఒక గర్భఫలాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఇప్పించావు. ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు, నేనేం అడగలేదు కదా. అంటే మీరు గమనించండి, ఆ బిడ్డ వయసు 5 నుంచి 8 సంవత్సరాల మధ్య కాలంలో ఉంది. అంటే ఈ 100 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 100 సంవత్సరాల లోపు ఒక 2-3 తరాల వరకు చాలా మంది చనిపోయి ఉంటారు. దేవుడు తన ఉగ్రత పాత్రను కుమ్మరించాలనుకున్నప్పుడు దీర్ఘశాంతం కలిగిన వాడు కాకపోతే నోవాహుతో చెప్పిన మరుక్షణమే, ఆ క్షణమే వర్షాన్ని ఏం చేసి ఉండేవారు? కుమ్మరించి ఉండేవాడు. 100 సంవత్సరాల అవకాశము ఇచ్చుండేవాడు కాదు. ఎందుకని? ఆయన కోపము చాలా విస్తారమైనది కనుక, ఆయన కోపం చాలా ఎక్కువ కనుక, ఆయన ఉగ్రత వచ్చిన వెంటనే అందరూ, అంటే గడ్డి మొలకలు కూడా దేవుడు ఉంచలేదు. ఎన్ని సంవత్సరాల అవకాశం ఇచ్చిన తర్వాత గడ్డి మొలకలతో సహా భూమిని తుడిచిపెట్టాడు దేవుడు? 100 సంవత్సరాల అవకాశం ఇచ్చిన తర్వాత. అంటే ఇప్పుడు ఆయన కోపపడడా? దీర్ఘశాంతం కలిగిన వాడా? దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. వాడు తయారు చేసే క్రమంలో ఈ రక్షణ వాడ అనేది సిద్ధపరచబడుతున్నప్పుడు ఆయన రక్షణని నిర్లక్ష్యపరిచేటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, అంటే నశించిపోయే వారి కోసం ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. నశించిపోతున్నటువంటి బిడ్డల కొరకు ఇదిగో రక్షణ వాడు మీ కొరకు సిద్ధపరచబడుతూ ఉంది, మీకు అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. అంటే మనము నిజానికి దేవుని సన్నిధిలో పడిపోయిన వారమే, చెడిపోయిన వారమే. మన ఆధ్యాత్మిక స్థితిగతుల విషయంలో ఒక్కసారిగా స్థిరపడకుండా, అంటే కొద్ది కొద్దిగా మనము భక్తి జీవితాన్ని నేర్చుకునే క్రమంలో దేవుడు దీర్ఘశాంతపరుడు కనుక, సరే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, అదే కొత్త నిబంధన కాలంలో అంటాం. ఒక యజమానుడు వచ్చి అంటాడు, తీసే ఈ చెట్టు వేస్ట్ పనికి రాదని అంటే, ఆ తోట వాళ్ళు వచ్చి అంటాడు, అయ్యా ఇంకొక సంవత్సరం అవకాశం, ఈ ఒక్క సంవత్సరానికి నాకు ఒక అవకాశం ఇస్తే పాలేరుని గారికి నేనేం చేస్తాను? దానికి తగినటువంటి గొప్ప దవ్వి ఎరువేసి మంచిగా ఈ సంవత్సరం సాగు చేస్తాను. ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే అప్పుడు నీ ఇష్టమే. అంటే దేవుడు ఇచ్చేటువంటి ఆ రక్షణ పాత్ర దీర్ఘశాంతం అనేది, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనకి ఇచ్చిన గ్రేస్ పీరియడ్, కృపాకాలంలో ఉన్నాం కనుక దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. ఈ దీర్ఘశాంతం కలిగినటువంటి విశ్వాసాలకు ఉండేటువంటి 4 లక్షణాలు. ఏంటి 4 లక్షణాలు అంటే, కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనములో చదివితే ఇలా వ్రాయబడి ఉంది, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని అందరూ మారు మనసు పొందవలను కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడే ఉన్నాడు. మీ ఎడల దీర్ఘశాంతం కలిగిన వాడే ఉన్నాడు. ఈ దీర్ఘశాంతం కలిగినటువంటి దేవునికి 4 లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ 4 లక్షణాలు? ఆ 4 లక్షణాలు ఆయనలో లేకపోతే ఖచ్చితంగా మన ఎడల దీర్ఘశాంతం చూపించేవాడు కాదు. మొట్టమొదటి లక్షణం చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి మనం మాట్లాడితే, మనుష్యుల భాషలతో మాట్లాడినను, దేవదూతల భాషలతో మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును
తాళమునైనాను ప్రవచించు కృపావరములను కలిగి ఎరిగిన వాడైనను కొండలను పెకిలింపగల పూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. పేదల పోషణకు కొరకు నా సంతి ఇచ్చి నన్ను కాల్చబడటకు నా శరీరమును అప్పగించిన ప్రేమ లేని వాడనైతే ఏం చేసినా. దీర్ఘశాంతం కలిగినటువంటి దేవునికి మొట్టమొదటి లక్షణము ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఈరోజు ఆయన దీర్ఘశాంతం కలిగి ఉండడానికి గల కారణం, మొదటి కారణం ఏంటంటే మన ఎడల ఏముంది? ప్రేమ ఉంది. అందుకనే యోహాను భక్తుడు అంటాడు 3:16 అందరికీ చాలా కండత వాక్యం ఏమంటుంది? దేవుడు లోకముని ఎంతో ప్రేమించి, ఎంత అంటే ఇంత అంటే కాదు కానీ ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన ప్రాణమును లెక్క చేయకుండా కలువరి శిలువలో అర్పించే అంత ప్రేమ ఉంది కనుకనే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. అందుకే చాలా సందర్భాలు చూడండి, కొన్నిసార్లు బిడ్డల మీద కోపడుతున్నప్పుడు ఒకవేళ బిడ్డని తల్లి కానీ తండ్రి కానీ కొట్టాలనుకుని ఇద్దరిలో ఒకరు ఏమంటారంటే, పోనీళ్ళు ఒకసారి వదిలే అంటారు. సర్లే తెలుసో తెలియక ఈ ఒక్కసారికి వదిలంటే అదే అలా రిపీట్ అయిపోతుంది. ఈ ఒకసారి కానీ అలా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నావు? అలవాటు చేస్తూ ఉన్నా కనుక నేను అసలు ఈ విషయంలో సహించను అంటారు. లేదు ఈసారి నేను చెప్తాను, ఈ ఒకసారికి వారిని సరే క్షమించి వదిలే అంటారు. అంటే మనం చేసేటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, మనలో ఉండే లోపాలు ఏవైతే ఉన్నాయో దానిని బట్టి దేవుడు ఆనాడు నోవా కాలంలో ప్రజలకి 100 సంవత్సరాలు అవకాశం ఇచ్చినట్లుగా ఈరోజు మనకి కూడా ఎవరినూ నశించుకోకూడదని ఇష్టపడ్డాడు కనుక మనం నాశనం అయిపోవడానికి ఇష్టము లేదు. అందుకని దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగి మన పట్ల ఆయన ఏం చెబుతూ ఉన్నాడంటే, ఇక్కడ చూడండి మనం చదివిన అందులోనే ఇంకా ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ వచనం చదవండి. ప్రేమ శాశ్వత కాలముండును, భాషలైనను నిలిచిపోవును. 3వ వచనం చదవండి. పేదల పోషణ కొరకు నా ఆస్తి ఇచ్చి నన్ను కాల్చబడుటకు నా శరీరం అప్పగించను. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సర పడదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆయన మన ఎడల దీర్ఘకాలపు ప్రేమ కలిగి ఉన్నాడు కనుక అందుకని ఒక దైవజనుడు పెద్ద ప్రవక్తలకు ఆయన అంటాడు, ఆయన శాశ్వతమైన ప్రేమతో చాలా కాలం క్రితం, ఇప్పుడు కాదు నిన్న మన కాదు, చాలా కాలం క్రిందట ఆయన నిన్ను ఏ మనసుతో ప్రేమించాడు? దీర్ఘమైనటువంటి మనసు, అంటే మన పట్ల ఉచితమైనటువంటి కృప మన పట్ల ఉంచాడు కనుక చాలా కాలం క్రిందట మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కనుక మన పట్ల దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు. ఎన్ని పర్యాయాలు మనం పడిపోతూ ఉన్నా, ఎన్ని సందర్భాలలో దిగజారిపోతూ ఉన్నా, పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనకిచ్చే ప్రతి అవకాశం వెనుక ఆయన ప్రేమ దాక్కుని ఉంది. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, నాకే ఇబ్బంది రావడం లేదండి, దేవుడి నుంచి నాకేది అంటే ఏది కూడా పనిష్మెంట్ రావడం లేదు, నా లైఫ్ చాలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంది, ఏ విధమైనటువంటి భయం నాకు లేదు అంటే దేవుడి సన్నిధిలో నేను బాగానే ఉన్నాను అని ఒకవేళ అలా ఉంటూ ఉన్నారేమో, అలాంటి అపోహలు బ్రతుకుతూ ఉంటే దేవుడి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. నిన్ను ఆయన గద్దించకపోవడానికి, నిన్ను శిక్షించకపోవడానికి, నీ పట్ల కోపము చూపించకుండా ఆయనకి నీకు మధ్యలో ఆయన ప్రేమ అడ్డొస్తుంది. చాలా సందర్భాల్లో ఆయన ప్రేమ అడ్డు రావడం ద్వారా మనల్ని ఏమి అనలేకపోతూ ఉన్నాడు. ఆయన ప్రేమను బట్టి మాత్రమే మనము ఈరోజు ఈ రీతిగా బ్రతకగలుగుతూ ఉన్నాం. ఎన్ని సందర్భాలు, ఎన్ని విషయాల్లో పడిపోతూ ఉన్నా, ప్రార్థన చేసినా చేయకపోయినా, వాక్యానుసారంగా జీవించినా జీవించకపోయినా, దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డలుగా మనం నడిచినా నడవకపోయినా, ఎందుకు దేవుడు క్షమిస్తూ ఉన్నాడనంటే కేవలము ఆయన ప్రేమ. ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? అందుకని అంటాడు, ఆయన ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అంటాడు పౌలు గారు. ఎందుకయ్యా నువ్వు ఎంత పరిచయం చేస్తూ ఉన్నావు? అసలు అంటే ఎందుకు నిన్ను ఎన్నిసార్లు కొట్టినా నీకు భయం లేదా? నీ ప్రాణం మీద అసలు ఇది లేదా అంటే రోమేలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, నా ప్రాణం అంటే నాకు లెక్కలేదండి. శ్రమ అయినను, హింస అయినను, ఉపద్రవమైనను, కరువైనను, ఏదైనా సరే ఆయన ప్రేమ నుంచి నన్ను ఎడబాపు వారు ఎవరు కూడా
లేదు అంటాడు. అంత ఎక్కువగా ఆయన నన్ను ప్రేమించడం ద్వారా లోకానుసారమైన వ్యక్తిగా నేను దేవుని సన్నిధిలోకి వచ్చాను, స్థిరపరచబడ్డాను. ఇప్పుడు స్వార్థకుడికి మారాను కనుక ఇప్పుడు ఆయన ప్రేమ చూపించిన ప్రేమకు బదులుగా నేను తిరిగి ప్రేమ చూపిస్తూ ఉన్నాను. మనం నేర్చుకోవాల్సిన భక్తి ఒక్కటే, ఆయన మన పట్ల దీర్ఘశాంతం చూపించేటువంటి దేవుడు కనుక ఆ దీర్ఘశాంతము అనే విషయంలో మొట్టమొదటిది ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు? నేను మంచోడిని కాదే, నేను అంత నీతిపరుడు కాదే, నేను అంత యథార్థపరుడు కాదే, నా మాటలు, చూపులు, నడవడుకులు అన్ని విషయాల్లో పడిపోయిన వాడిని. అయినా దేవుడు ఎందుకు నన్ను అంతగా ప్రేమిస్తూ, అంటే ఎందుకు నన్ను అంత క్షమిస్తూ ఉన్నాడంటే కారణం ఆయనకి నా మీద ఉన్నటువంటి ప్రేమ. అందుకే పౌలు అంటాడు, ఏమైపోయినా పర్వాలేదు, ఆయన ప్రేమ నుంచి నన్ను ఎవరు కూడా వేరు చేయలేరు అనేటువంటి ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనములో చదివితే దైవజనుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనములో, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని క్రొత్త ఆజ్ఞించుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ ఏమంటారట? అవునండి, మీరు క్రైస్తవులేనండి, అవునండి మీరు దేవుని బిడ్డలే అంటే వీళ్ళు అంటే బిఫోర్ నైట్ అనుకుంటారు. నిన్న కాకుండా అంతకు ముందు రోజు శిష్యర్గపు పిలుపు, శిష్యులకు ఉండేటువంటి లక్షణాలు. అందుకే నేను అంటారు, మీరు నా శిష్యులు అనబడుదురు. ఎందుకు ఎలా శిష్యులు అనబడతారు? పరిచర్య చేయడం ద్వారానో, లేదంటే ఏవేవో కార్యక్రమాలు చేయడం ద్వారా. మనం చదవబడినటువంటి లేఖన భాగంలో పేతురు అంటాడు, అన్నదానాలు ఇచ్చేసిన, శరీర దానం చేసిన, ఏ దానం చేసిన, పేదల కొరకు భూములు పుట్టలు అన్నీ అమ్మేసి ఇచ్చేసిన ప్రేమ లేనివాడైతే పౌలు గారు అంటారు, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడినే. అంటే వ్యర్థుడా అని ఆ పదము బైబిల్ గ్రంథంలో దేవుడు అంటాడు, పాత నిబంధన కాలంలో ఒకరిని వ్యర్థుడా అని పలకూడదు. ఆ మాట మోషే పలికాడు కనుకనే కనాను దేశము వెళ్ళలేదు. అందుకనే చాలా సందర్భాలలో అంటే ప్రతిదానికి దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, కొన్నిసార్లు ఏంటంటే అక్కడ పనిమాలుడు అని అంటారు. బైబిల్ గ్రంథంలో ఉంది ఆ మాట. కానీ కొన్నిసార్లు మనం వాడేటువంటి విధానము సమయము సందర్భము లేకుండా మనము వాడకూడదు. అందుకనే బైబిల్ ఏముందనంటే ఆయన అంటాడు కదా, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపరాదు. ఆయన ఉచ్చరించవచ్చు, ఆయన సందర్భాన్ని నుంచి మాట్లాడవచ్చు. ఆయన అంటాడు కదా, పనికి మాలిన వాళ్ళ పదం బైబిల్ గ్రంథంలో ఉందా లేదా? వ్యర్థుడు అనే పదం బైబిల్ గ్రంథంలో ఉందా లేదా? అది మనము అంటే సమయము సందర్భము లేకుండా మనము వాడకూడదు. దేవుడు అన్నాడంటే ఆ సమయానికి, ఆ సందర్భానికి ఆ ప్రజలు దారి తప్పిపోవడం ద్వారా దేవుడు ఆ మాట వాడాడు. మోసే కూడా అదే మాట వాడాడు. విసిగిపోయి వాడడం ద్వారా దేవుడు నువ్వు పలకూడదు కదా అని ఇమీడియట్గా కనాను దేశం వెళ్ళకుండా ఆఫ్ చేస్తాడు దేవుడు. అంటే ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధానములు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న మాట, మనం ఎన్ని దాన ధర్మాలు చేసి ఏం చేసినా ప్రేమ లేకపోతే వాళ్ళు ఎవరట? వ్యర్థుడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీ పట్ల దీర్ఘశాంతం కలిగి ఉండడానికి మొదటి రీజను మీరంటే నాకు ప్రేమ ఉంది కాబట్టి అంటాడు. ప్రేమ కలిగిన వాడు ఏ లక్షణాలు కలిగి ఉండాలి? డంబముగా మాట్లాడు. దేవుడు ఎక్కడైనా డంబముగా మాట్లాడా? ఎక్కడైనా దేవుడు ఎక్కడైనా అంటే ప్రేమ అంటే స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు. శిష్యులు చాలా సందర్భాలు అడిగారు, పక్షవాయు కలిగిన వ్యక్తిని బాగు చేసినప్పుడు కానీ, లేదా కుష్ఠరోగులు బాగు చేసినప్పుడు కానీ, మోగదైన చెవిటి దయ్యాన్ని వదిలించినప్పుడు శిష్యులు అందరూ వచ్చి, ఇది మా వల్ల అవ్వలేదు కదా, మీరు ఎలా చేశారంటే మనం అంటే ఏమనుకున్నాను, ఎక్కడైనా కాలు రగరేసాడా? అసలు మన రేంజ్ అది ఎప్పుడైనా యేసుప్రభువు ఎక్కడ కూడా అనలేదు. ఏమన్నారు తెలుసా? ఇది ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యం. అంటే సమయం వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను అంటే మీరు చూస్తూ ఉన్నారు కానీ నేర్చుకోలేకపోతున్నారని ఆయన మామూలుగా మాట్లాడి వెళ్ళిపోయారు తప్ప తప్పించుకొని ఎక్కడ కూడా తన డంబముగా మాట్లాడినట్టుగా కానీ తను ఎక్కడ హైలైట్ చేసుకున్నట్టుగా కానీ ఎక్కడ కూడా యేసుప్రభువు వారి గురించి మనము చూడము. కేవలం ఆయన ప్రేమను చూపించాడంతే. అందుకనే ఇక్కడ మాట్లాడుతుంటే మొట్టమొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన దీర్ఘశాంతములో ఉండేటువంటి మొదటి అనుభవం ప్రేమ కలిగి ఉన్నాడు కనుక మన పట్ల మరి ఆయన ప్రేమ చూపించి ఆ జనాంగాన్ని 100 సంవత్సరాలు భరించాడు. మరి మనల్ని ఎన్ని సంవత్సరాల నుంచి భరిస్తున్నాడో మనకే తెలియాలి. మనల్ని ఎన్ని సంవత్సరాల నుంచి భరిస్తూ ఉన్నారు, ఇంకా ఎంతకాలం భరించాలో ఖచ్చితంగా దేవునికి మనకి వ్యక్తిగత సహవాసం ద్వారా మనకి తెలుసుకోవాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఐక్యత. రెండో విషయము
దేవుడు మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉండడానికి గల కారణము ఐక్యత. ఏంటి ఐక్యత? మీరు గమనించండి, మోషే దేవునితో చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. దావీదు చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాం చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మీకు అర్థమవడానికి తెలియజేస్తున్న పేర్లు. యోసేపు చాలా చక్కటి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. దానియేలు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కొత్త నిబంధన కాలంలో మరియ మాత్రం లాజరు యేసు ప్రభువుకి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి శిష్యుడిగా పిలువబడి యోహాను సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అంటే కొంతమంది పేర్లు మాత్రమే వేలు మీద లెక్క పెట్టి చెప్పగలము. యోధ ఎక్కడ సన్నిహిత సంబంధం కలిగి లేడు. తోమా ఎక్కడ సన్నిహిత సంబంధం కలిగి లేడు. యోహాను మాత్రమే గుండెలు ఆనుకుని జీవించిన శిష్యుడని పిలువబడుతూ ఉన్నాడు. పేతురు కూడా ఉన్నాడు, కానీ అంత సన్నిహిత సంబంధం కలిగి లేడు. ఏమైనా చేసినప్పుడు నేర్చుకునే ప్రయత్నాలు చేశాడు, కానీ అంత సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అందుకే దేవుడికి డౌట్ చొక్కాను ఒక సందర్భంలో అడుగుతాడు, పేతురు డ్రాప్ సన్నిహిత మాట్లాడే పని ఉంది అనగానే పేతురు వచ్చి నిలబడతాడు. సరే, నేను నీ మీద చాలా ఎక్స్పెక్టెన్స్ కట్టుకుని ఉన్నాను, కనుక్కుని ఉన్నాను కదా, నీ గురించి నేను ఎన్నో ఊహాగానాలతో గాల్లో మేడలు కట్టేసాను పేతురు. కాకపోతే నీ నడవడిక, నీ బిహేవియర్, నీ థింకింగ్ చాలా డిఫరెంట్గా ఉంది కనుక ఒకసారి రా అని పేతురుని పిలిచి అంటాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాను. అదేంటయ్యా సడన్గా ఎలాగడుగుతున్నారు? ప్రేమించకపోవడం ఏంటి? నేను ప్రేమిస్తున్నాను కదంటే మళ్ళీ చెప్పు అంటాడు. నిజంగా ప్రేమిస్తున్నావు లేదంటే ప్రభా ప్రేమిస్తున్నాను. 2 times అయిపోయిన తర్వాత పేతురుని అంటాడు, మళ్ళీ అడుగుతున్నాను, నిజంగా ప్రభా నేను ప్రేమిస్తున్నానయ్యా, ఎందుకు నా మీద నీకు అనుమానం అంటే సన్నిహిత సంబంధానికి దేవుడితో ఉండేటువంటి ఐక్యతకి చాలా ఈ సన్నిహిత సంబంధం అనేది కొంతమందికి మాత్రమే దేవుడితో ఐక్యతను ఏర్పాటు చేయగలిగింది. అందుకని లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభువు ఏం చేశారు? అంటే దేవుడితో ఉండేటువంటి ఐక్యత ఈరోజు సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఐక్యత లేకపోతే అక్కడ దీర్ఘశాంతం అనేది ఉండదు. చూడండి, వాక్య భాగం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనము 21వ వచనంలో చదివితే చదవండి. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మినట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండులాగన వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తారు? ఈ మాట యేసుప్రభు. ఈ 17వ అధ్యాయం అంతా కూడా యేసుప్రభువు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థిస్తూ ఉన్నారంటే, అయ్యా మనిద్దరం ఏకమై ఉన్నాం కదా. ఇదే మాట ఆది కాండంలో కనబడుతుంది మనకి. మనము నరులను ఏదో ఒక రూపంలో చేసేద్దాం అన్నాడు ఆయన. మన పోలికలో చేద్దాం. అక్కడ కూడా ఐక్యత కనబడుతూ ఉంది. అంటే పొదలో గతించిన కొన్ని వారాల క్రితం నేను తెలియజేసింది. పొదలో తండ్రి దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కుమారుడైన క్రీస్తు కూడా అక్కడ ఉన్నాడు. అంటే ఐక్యత కనబడుతూ ఉంది. ఈరోజు ఆయన మాట్లాడే మాట ఏంటంటే, యేసు ప్రభువు వారు మనుషుడిగా లోకానికి వచ్చి అంటాడు. ఈ యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా ఆయన ప్రార్థన. ఆయన ముగింపు కాలంలో సిలువకి చాలా సన్నిహితంగా, అంటే తన ప్రయాణం అంతా కూడా పరిచర్య అంతా ముగించుకుని ఈ 17వ అధ్యాయంలో ప్రార్థన మాత్రమే చేస్తున్నాడు. అయ్యా మీరు నాకు అప్పగించిన పని నేను ముగించేస్తాను అని 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఆయన చెప్పసత్యంగా మూలుగులతో తండ్రికి మొరపెడుతూ 20వ వచనం 21వ వచనం దగ్గరికి ఆయన ఎలా మాట్లాడుతున్నారంటే, మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మినట్లుగా తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును కూడా ఎలా ఉండాలి? ఏకమై ఉండాలి. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ఏకమై ఉండడం వేరు. వారును కూడా ఏకమై ఉండాలంటే కొన్నిసార్లు చాలా కుటుంబాలలో తండ్రి ఏమంటాడంటే మంచం మీద ఉంటారు. మంచం మీద ఉంటే కొంతమందికి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది ఆయన ఇంకా చాలా దగ్గరగా ఉన్నారు, దేవుని పిలుపుకి సమీపించదని పిల్లలందరూ కబురు పెట్టండి అంటారు. పిల్లలందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ పిలిచిన తర్వాత పెద్దోడా ఒకసారి ఎట్లా నువ్వు అంటారు. అరే చిన్నోడు కోపం ఎక్కువ కనుక నువ్వు ఏం చేస్తావంటే కొంచెం చూడు, వీళ్ళందరినీ నా తర్వాత ఈ కుటుంబాన్ని నడిపించవలసిన బాధ్యత నీదే కనుక నా స్థానాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నాడు. తండ్రి పాత్ర నువ్వు తీసుకొని వారిలో ఒకవేళ అలిగిన కోపాన్ని ఏం చేసినా ఖచ్చితంగా వారిని మందలించవలసినటువంటి బాధ్యత నీదే. కనుక వీళ్ళందరినీ కూడా ఇంతవరకు నేను ఎలాగైతే కుటుంబాన్ని నడిపించాను, ఇప్పుడు ఆ బాధ్యత నువ్వు తీసుకో. అంటే ఒకే మనస్తత్వం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి అనేటువంటి ఆ మాటలు ఆ చివరి పలుకులు చాలా మంది తల్లిదండ్రుల దగ్గర వింటాం. అంత మాత్రమే కాదు, కొంతమంది అయితే పెద్దోడు కోపం ఎక్కువ వచ్చినోడా కొంచెం నువ్వైనా అడ్జస్ట్ అవ్వు కనుక కుటుంబాన్ని ఎప్పుడు కూడా మీరు ఎడబాపై ఉండకూడదు, ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా చాలా కుటుంబాల్లో వింటూ ఉన్నాం.
చాలా కుటుంబాల్లో వింటూ ఉంటాం. అందుకని చూడండి, 12 గోత్రాలకి కూడా యాకోబు మరణించే ముందు అందరినీ పిలిచి ఆశీర్వాదాలు ఇచ్చిన వారికి ఆశీర్వాదాలు ఇచ్చాడు. దేవుడే ఏదైతే ఇమ్మన్నాడో శపితమైనటువంటి పదాలు ఇచ్చిన వారికి శపితమైన పదాలు ఇచ్చాడు. అంటే అది బైబిల్ క్రమము. అయితే ఇక్కడ ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనతో ఐక్యత కలిగి ఉండాలి అని ఆశపడుతున్నాడు కనుక మనము నశించిపోవడం అనేది ఆయనకి ఇష్టం లేదు. మనం ఎంత దూరంగా వెళ్ళిపోతుంటే మనకు అంత దగ్గరగా వస్తూ ఉన్నాడు. ఏమంటే మీరు గమనించండి, ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు వెంటాడుతున్నారంటే ఆయనకు మన పట్ల ఎందుకంత ప్రేమ? మనం దూరం వెళ్ళిపోతున్నప్పటికీ మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. తండ్రిగా వచ్చాడు, తండ్రిగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన తండ్రిగా ఉన్న సందర్భంలో యాజకులు, ప్రవక్తలు, రాజులు, ఈ న్యాయాధిపతులను అందరూ అయిపోయారు. ఆ తర్వాత కుమారుడైనటువంటి క్రీస్తుగా వచ్చిన తర్వాత శిష్య బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆది అపోస్తలుల కాలంలోకి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ అనేటువంటి వరము ద్వారా, అంటే విడవకుండా మనం వదిలిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు, మనతో ఐక్యత కలిగి ఉండడానికి. అందుకని ఆయన అంటారు కదా, యేసుప్రభువు అంటారు, ఇదిగో మీరు చాలా శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు చెప్పసఖ్యముగాను మూలుగులతో అప్పుడు కూడా మనం మనస్సును ఆనుకొని ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనతో ఐక్యపరచబడి కొన్నిసార్లు దేవునికి ఆయాసకరమైన పనులు మనం చేస్తున్నప్పుడు, దేవునికి విరోధమైనటువంటి మార్గాలు కూడా వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో ఈ స్థలంలో నువ్వు ఉండకూడదు కదా, ఈ మాటలు మాట్లాడకూడదు కదా, ఈ ప్రదేశంలో నిలబడకూడదు కదా అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో హెచ్చరిస్తూ ఉంటాడు. మన హృదయంతో మాట్లాడుతున్నప్పుడు ఆ మెల్లని స్వరము మనకి ఆ వినికిడి అనేది మనకి తెలుస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, నన్ను ఎవరు చూడలేదు కదా అని పరిశుద్ధాత్మ దేవుడిని అణిచివేసే క్రమంలో కొంతమంది భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. అలా భక్తి జీవితాన్ని పాడు చేసుకున్న వారికి దీర్ఘశాంతం అనేది ఇంక ఉండదు. దీర్ఘశాంతం అనేది దేవుని దగ్గర నుంచి తొలగిపోతుంది. ప్రేమ ఉండదు. అంటే ప్రేమ కూడా అడ్డంగా ఉండదు. ఇంకా ఎందుకని ఆయన ప్రేమించాడు కనుక ప్రేమ మధ్యలోకి రానివ్వడు. ఇంకా వద్దులే, ఇంకెళ్ళకి అవసరం లేదు అనుకుంటాడు. రెండవది ఐక్యత. దేవునితో ఐక్యత పోగొట్టుకున్నాం, కుటుంబాల్లో ఐక్యత పోగొట్టుకున్నాం, సంఘంలో ఐక్యత పోగొట్టుకున్నాం. అంటే ఐక్యత లేని చోట ఎవరున్నారు? దేవుడు ఉంటాడు. ఎక్కడైతే 2-3 వారి మధ్యలో ఉంటానన్నాడు. పాత నిబంధన కాలంలోకి వెళ్ళేటప్పటికి కీర్తనకారుడు అంటాడు, 133 కీర్తన అనుకుంటాను అంటాడు, సహోదరుల ఐక్యత కలిగిన విశిష్టత ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ వరకు బాగానే ఉంది. ఆ కింద చరణంలో చదువుతుంటాడు, అది అహరోనుకి అడ్డం మీదుగా పోయబడిన తైలాభిషేకము. తైలము దేవునికి సాదృశ్యము, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యము. అదే పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధన కాలంలో మన హృదయపు నీడలా ఉంటూ ఉన్నాడు. నువ్వే తప్పిద మార్గం కూడా వెళుతున్నా నీ హృదయాన్ని తట్టి లేపుతాడు. వెళ్ళొద్దు అంటే మనము మూర్ఖత్వంతో చేసాం అనుకోండి. పౌలు గారు అంటారు, ఇదిగో పరిశుద్ధాత్మను మీరు ఆర్పేస్తున్నారయ్యా, ఆత్మను ఆర్పిస్తున్నారు. ఆత్మ ఆర్పిస్తే దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? మీరు ఆయనతో ఐక్యపరచబడి ఉండాలి, కానీ ఆయన అణిచివేసే పనులు ఎన్నడూ కూడా చేయకూడదు. కనుక చాలా జాగ్రత్త కలిగి ఈ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. 100 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆయన అదే పేతురు అంటాడు, ఇదిగో ఈయన చాలా దీర్ఘశాంతం కలిగిన వాడు. మీకు తెలుసా, ఎన్నోసార్లు నేను మితిమీరిపోయినటువంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ఆయన ఎంత దీర్ఘశాంతం కలిగిన వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదయ్యా, ఎంత ప్రేమ నేను ఎక్కడ చూడలేదు, ఇంత ఐక్యత. నేను దూరం వెళ్ళిపోతున్నా, దగ్గరికి చేర తీసుకున్నటువంటి దేవుడు. మీరు పేతురు ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడో ఒక చిన్న మాట చెప్తాను. యేసుప్రభువు ఆరోహణం అయిపోయారు. ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు పేతురు అన్నాడు, వాళ్ళ భుజాన్ని వేసుకొని ఎవరు వస్తారు నాతోటి అంటే, మరి వెళ్ళిపోతే మేము మాత్రం ఉంటామండి అని చెప్పేసి మిగిలిన వారు కూడా వలలు పడుకొని సముద్రం మీదకి వెళ్ళారు. సముద్రం మీదకి వెళ్తే దేవుడిని మర్చిపోయారు, పరిచయం మర్చిపోయారు, ఇంకా అంతా అయిపోయింది. బతుకు తెలివి కావాలి కదా అని సముద్రం మీదకి వెళ్తే రాత్రి అంతా ప్రయాసపడ్డారు. మొత్తానికి తలకిందలుగా తప్పు చేసిన ఒక పని కూడా పడలేదు. ఉదయాన్నే వచ్చి వలలు గడుక్కునే సమయానికి ఒక ఆయన వచ్చి అన్నాడు, పిల్లలారా భోజనానికి మీ వద్ద ఏమైనా ఉందా అంటే చూడండి ఆయన ప్రేమ. రెండవది ఆయనలో ఉండే ఐక్యత. సరే వీళ్ళు మార్గం తప్పిపోయారు కదా, నేను ఇంతకాలం బోధించినట్లు బోధలోంచి వైద్యులకు పోయారు కదా అని కోపపడి పనికి మాత్రం ఇదా నేను మీకు నేర్పించింది అనడానికి వదిలొచ్చి అంటారు, పిల్లలారా మీరు రాత్రి అంతా అలసిపోయినారు, తినడానికి ఏమైనా ఉందా? ఆయన కోసం ఆయన అడగడం లేదు. ఆయన అంటాడు, మీరు ఆ బైబిల్ తర్వాత జాగ్రత్తగా చదవండి. వారు బయటకు వచ్చేటప్పటికట రొట్టెలు చేపలు ఆయన ఏం చేస్తున్నట్ట కాలుస్తున్నాడట. ఆయనలో ఉండే ప్రేమ ఐక్యత వీళ్ళు ఎలాగైనా దగ్గరికి చేర్చుకోవాలి, వీళ్ళు దూరం చేసుకోవడం ఆయన ఉద్దేశం కాదు. అందుకని యెహెజ్కేలు ప్రవక్త అంటాడు, దుష్టుడు తన దుష్టత్వం బట్టి మరణించడం నాకు ఏమాత్రం కూడా సంతోషం కాదయ్యా, ఇష్టం కాదు. వారు నాతోనే ఉండాలి, నాతోనే అట్టు కట్టబడి ఉండాలి. అదే మాట యోహాను భక్తుడు అంటాడు, మీరు నా ఎదుటనే మీకు శ్రేయస్కారు, నా ఎదుటనే ఫలిస్తారు, నా ఎదుట ఆయన లేనివాడు ఎండిపోతాడు. అంతే
ప్రేమ కనబడుతుంది, ఐక్యత కనబడుతుంది. పేతురికి వెంటనే అర్థమైందా, బాబు ఈయన ఎవరు కాదు, ఆయన ఇలాంటి ప్రేమ ఇంత ఆప్యాయత ఎక్కడ దొరకదని పై వస్త్రములు తీసి పరుగును వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి బుద్ధి గడ్డి తప్పు చేశాను, ఇంకెప్పుడు అలా నేను చెయ్యను. ఐక్యత మనకి చాలా అవసరం. అది కుటుంబ ఐక్యత కావచ్చు, సంఘ ఐక్యత కావచ్చు. ఖచ్చితంగా ఐక్యత లేకపోతే దేవుని కార్యాలు అక్కడ ఉండవు. రెండవది దీర్ఘశాంతము. దేవుని దీర్ఘశాంతానికి మనం అర్హులమి కాదు, దేవుని ప్రేమకు అర్హులు కాదు. రెండవది దీర్ఘశాంతమును కూడా అర్హులు కాదు. చూడండి, మూడో మాట జ్ఞాపకం చేసుకుందాం. మూడో మాట కొలస్సీలకు రాసిన పత్రిక 3:12 చదివితే అక్కడ ఒక మాట చెప్తున్నాడు పౌలు గారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:12 అమ్మా, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొని చాలండి. ఏం కలిగి ఉండాలట? ఇక్కడ మనం చదువుతూ ఉంటే గలతీయులకు రాసిన పత్రిక 3:12 మనం చదువుతున్నాం కదండి. ఏమన్నాడైనా? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి మీరు జాలి మనస్సు, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. క్షమాగుణం కలిగి ఉండాలి. పరలోక ప్రార్థన చేస్తాం ప్రతిరోజు ఉదయం సాయంత్రకాల సమయంలో కావచ్చు, లేదా ఆయా ప్రార్థనలు పరలోక ప్రార్థన చేస్తాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఎలా ఉందనంటే, యేసుప్రభువు ఒక ఉదాహరణ చెప్పాడు. ఏమన్నారంటే, ఒక ఆయనేమో అక్కడ 10,000 ఇవ్వాలట. 10,000 ఇవ్వాల్సి ఉంటే ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యా మన నా దగ్గర చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, డబ్బులు లేవు, ఏదో పెద్ద మనిషి చేసుకొని కొద్దిగా నన్ను క్షమించు, 10,000 నీకు కట్టలేనంటే, పోన్లే పిల్లలతో ఉన్నా కదా అని 10,000 బాకీ ఉన్నట్టు క్షమించి వదిలేశాడు. ఈ 10,000 బాకీ తీరిపోయింది కదని చెప్పి సంతోషంగా వస్తే ఆయనకి తన దోషుడు కనపడ్డాడట. ఆయన 100 రూపాయలు బాకీ ఉన్నాడు. ఎవరికి? ఇతనికి 100 రూపాయలు బాకీ ఉన్నాడు. 100 రూపాయలు ఇస్తావా సస్తావని పిల్లి పట్టుకున్నాడట. అంటే ఇప్పుడు ఆ 10,000 బాకీ కొట్టేసిన యజమానుడి దగ్గర పనిచేసే దాసుడు ఒకడు చూసి, అయ్యా మీరు 10,000 రూపాయలు బాకీ కొట్టేశారు కదా, పాపం 100 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే వాడిని క్షమించలేదయ్యా అంటే అర్జెంటుగా వాడిని ఈడ్చుకుంటారండి అన్నట. అంటే మన పరిస్థితి ఎలా ఉంటుందని అంటే, మనల్ని ఇతరులు క్షమించాలి, మనం మాత్రం ఇతరుల్ని క్షమించు. అంటే మనం 100 రూపాయలే బాకీ ఉంటాం, కానీ మనం 10,000 రూపాయలు బాకీ ఉంటాం, మనకి ఎవరో 100 రూపాయలు బాకీ ఉంటారు. పాపం వెళ్ళేటప్పుడు కాలు తగులుతుంది, కాలు తగిలితే కళ్ళు నెత్తి మీద తెచ్చుకున్నావా అంటాం. వాళ్ళు ఎంత బాకీ ఉన్నట్టు? 100 రూపాయలు బాకీ ఉన్నట్టు. అది మనం చూసి కావాలని ఏం చేస్తాం? వాళ్ళ నెత్తి మీద దేవుతో దాన్ని కుట్టాం అనుకోండి, ఎంత బాకీ ఉన్నట్టు? 10,000 రూపాయలు. కోరి కొట్టాం కనుక, కోరి ముఖం మీద పడి తిట్టాం కనుక 10,000 రూపాయలు బాకీ ఉన్నారు అంటే ఎంత తిట్టిన తర్వాత వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడే చూసుకుంటాంటే అని చెప్పి దగ్గరికి వచ్చి ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నారు అనుకోండి. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? అది దేవుడు చూస్తున్నా. నిజంగా ఇప్పుడు ఇలా కిందకి వెళ్ళగానే కట్టు 100 రూపాయలు బాకీ ఉన్నోడిని అప్పుడు దేవుడు అన్నాడట, ఎవరు క్షమాగుణం కలిగిన వారు? కనుక యజమానుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేసాడు? కటికి చీకట్లో పడేసాడు. క్షమాగుణము, దీర్ఘశాంతానికి అర్హులుగా ఉండాలంటే 3వ లక్షణం ఎలాంటి లక్షణం కలిగి ఉండాలి? క్షమాపణ కలిగి ఉండాలి. యేసు ప్రభువుని తీసుకెళ్ళి ఈదుల్లో కొట్టి 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 ముఖం మీద కాండ్రకి చుమ్మలేసి పిడుగుతూ తీసుకెళ్ళి కలువరిశిలో 3 మేకుల మధ్య కొడుతూ ఉంటే ఆ వస్త్రాలను చీట్లు వేసుకుంటూ ఉంటే మొట్టమొదటిగా ఆయన పలికిన మాట, వీళ్ళకి అన్నీ తెలుసు ప్రభు, తీసుకెళ్ళి కటికి చీకట్లో పడేసి అన్నాడట. ప్రభు వారికి ఏం తెలియదు కనుక వీళ్ళని క్షమించి ఆయన దీర్ఘశాంతములకు అర్హుడు. ఈరోజు మనం దీర్ఘశాంతానికి అర్హులుగా ఉండాలంటే 3వ మాట క్షమాగుణము కలిగి ఉండాలి. 4వది చెప్పేసి ముగిస్తాను. 4వ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు. నా సహోదరులైనా ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవునికై మాదిరిగా పెట్టుకొని సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. సహనం చూపేవారిగా ఉండాలి.
సహనం, కొన్నిసార్లు సహనాన్ని కోల్పోతూ ఉంటాం. అంటే మనకున్నటువంటి కుటుంబ బాధ్యతలు బట్టో లేదంటే కొన్ని పరిస్థితులు యేసు ప్రభు వారి సహనాన్ని ఎక్కడ కూడా కోల్పోలేదు. నిజానికి ఆయనకున్నటువంటి ఇబ్బందికరమైన వాతావరణాలు అన్నీ ఇది కాదు. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా వెనకత్తల అది చుట్టూ ప్రేమించే వారికంటే వ్యతిరేకస్తులు ఎక్కువ ఉండేవారు. శాస్త్రులు, పరిసరాలు సరిగ్గా ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా బాగు చేసినా ఏమయ్యా ఎందుకు బాగు చేస్తావు, ఎవరికైనా అంటే అనారోగ్యం నుంచి విడిపించిన ఆయన నీకెవడిచ్చాడు అధికారం, పాపములు క్షమించడానికి నీకెవరిచ్చారు అధికారం అంటే ప్రతి సందర్భంలో పక్కల బల్లి పూట్లాగా అలా ఉంటూనే ఉండేవారు. కానీ యేసు ప్రభువు వారు ఎక్కడ కూడా సహనాన్ని కోల్పోలేదు. నవ్వుతూ చక్కగా ఆయన చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎన్నో సందర్భాలలో ఒక పక్క ఆయన మీద ఒత్తిడి వస్తున్నా ఎదురుగా నిలబడి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధులు చేయవా అని అంటే నాకు ఇష్టమే, ఎంత ఇరిటేషన్లో ఉండి కూడా ఎంత అసహనానికి గురి కూడా ఆయన వెళ్ళి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడివి కమ్ము అని ఎన్నో సందర్భాల్లో గొప్ప కార్యాలు చేస్తుంది దేవుడు. అంటే మనకి చాలా సమస్యలు ఉన్నాయి. అది వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, లేదా సమాజ పరంగా కావచ్చు. చాలా రకాలుగా మనం ఏం చేస్తున్నాం, సహనాన్ని కోల్పోతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో దీర్ఘ శాంతానికి అర్హులుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలి, సహనాన్ని కలిగి ఉండాలి. సహనం లేకపోతే, సహనం లేక మోసే దేవుని రాజ్యాన్ని అనగా పాలుతేనెలు ప్రపంచ దేశాన్ని కోల్పోయాడు. సహనం లేక మరి చాలా సందర్భాల్లో చాలా మంది దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో వారి ఆధ్యాత్మిక స్థితిగతుల్లో పడిపోయారు. కనుక 4 విషయాలు దీర్ఘ శాంతం కలిగినటువంటి దేవుడు 4 లక్షణాలు కలిగినాడు. 1 ప్రేమ, 2వది ఐక్యత, 3వది క్షమాపణ, 4వది సహనము. ఈ 4 లక్షణాలు పేతురు భక్తుడు అంటాడు కదా, ఇదిగో అదే అంటారు కదా, యోహాను సువార్తలో రాసిన చదివిన 17వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో మనం ఐక్యత కలిగి ఉన్నాం కదా, వారు కూడా ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. వీటన్నిటి విషయంలో ఆయన అంటారు, పేతురు భక్తుడు అంటాడు, ఇదిగో ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, అందరూ అన్ని విషయాల్లో స్థిరపడే వరకు ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. మనకు కూడా ఎందుకు అవకాశాలు ఇస్తున్నాడంటే ఈ 4 విషయాల్లో మనం కూడా కొద్దిగా లోతుల్లోకి ప్రయాణించాలి. 1 ప్రేమ ఉండాలి, 2వది ఐక్యత ఉండాలి, క్షమాపణ ఉండాలి, సహనము ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మహోన్నతుడా, సృష్టికర్త, మీ నామమును స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తున్నాం ప్రభా. ఎన్నిక లేని వారు, ఏ యోగ్యత లేనట్టు మా జీవితాలను మీరు ఎంతో ప్రేమించారు ప్రభా. దేవాయకు ప్రభా, జగత్ పునాది వేయబడికి ఊలిపే మీ ప్రేమను మా పట్ల ఉంచారు. అనేక పర్యాయాలు మేము పడిపోతున్నప్పటికీ దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడుగా, ప్రేమ కలిగిన దేవుడుగా ప్రభా ఇదిగో తండ్రి మా పట్ల మాతో ఐక్యత కలిగి ఉండాలని అయా ఇదిగో ప్రభా మాతో ప్రభా మేము అనేక సందర్భాల్లో ఆయన దిగజారిపోతున్నప్పుడు మమ్మల్ని క్షమించే దేవుడుగా ఉంటూ ఉన్నారు. అయ్యా మా పట్ల కోపం వచ్చినప్పటికీ సహనాన్ని కలిగి ఆయన మరణ పర్యాంతరము మీకు నమ్మకస్తులుగా మమ్మల్ని ఉంచాలని మీ దీర్ఘశాంతమును సమృద్ధిగా మా పట్ల చూపిస్తున్న గొప్ప దేవుడు మీకు వందనాలు. మేము కూడా ఈ 4 లక్షణాలు కలిగి నేర్చుకుని భక్తి జీవితంలో స్థిరపడినట్లుగా కృప చూపించమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.